నిజమైన లగ్జరీ అంటే ఏంటి? మనకి పూర్వకాలంలో అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎట్లా చెప్తామో, పాస్ట్‌లో ఎలా ఉండేదంటే మనకి ఒక ఊరిలో ఒక పెద్ద బంగ్లా, వాళ్ళకి ఒక ఫియట్ కారు, ఓకే. దాని ఇంటి నిండా బంగారం ఉంటే వాళ్ళు దే ఆర్ కన్సిడర్డ్ టు బి లగ్జూరియస్ పీపుల్. అంటే వాళ్ళు ఆ ఊరికి రిచ్ పీపుల్ కింద పరిగణించేవాళ్ళు. తర్వాత కాలంలో మనకి ఇప్పుడు అంటే పాస్ట్ నుంచి ప్రెజెంట్‌కొస్తే, ప్రెజెంట్ కాలంలో ఎలా ఉంటదంటే మీకు ఒక పెద్ద అపార్ట్మెంట్స్ అంటే ఒక 4,00,00,000 పెట్టి ఒక 3 బెడ్‌రూమ్ అక్కడొచ్చేది 2500 స్క్వేర్ ఫీట్ హౌస్ అపార్ట్మెంట్ విత్ అన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళని దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిచ్, ఒక లగ్జరీస్ పీపుల్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఏది ఇప్పుడు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు పాతకాలంలో వచ్చిన 'ఆదిత్య 369' చూసినా, మొన్నొచ్చిన 'ప్రభాస్, అమితాబ్ బచ్చన్ 'కల్కి' సినిమా చూసినా, గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఈ ప్లేసెస్ అన్నీ బాగా కాంక్రీట్ జంగిల్ అయిపోయి, తర్వాత క్రౌడెడ్ సిటీస్ అయిపోయి, ట్రాఫిక్ కియోస్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, మీకు రకరకాల సమస్యలు, పొల్యూషను, ఓకే. బండి బయటికి తీయాలంటే భయము, తర్వాత డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సరిగ్గా ఉండదు, అన్నీ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. వాటర్ ఆల్రెడీ కొనుక్కుంటున్నాం, ఇంటికొచ్చిన ఫుడ్ ఏం తింటున్నామో కూడా ఆలోచించే పరిస్థితిలో లేకుండా మనిషి పరిగెడుతున్నాడు. సో మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఈ యుద్ధాల సమస్య ఒకటి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఫ్యూచర్లో మనకి రిచ్ పీపుల్ ఎవరో అంటే ఎవరైతే చెప్తారంటే, ఎవరికైతే గ్రౌండ్ మీద మంచి భూమి విలువ ఉన్న మంచి స్పేసు, క్లీన్ స్పేసు, తర్వాత క్లీన్ పొల్యూషన్ లేని ఎయిర్, అలానే అన్నిటికీ మించి కెమికల్ ఫ్రీ ఫుడ్ తినగలిగిన వాళ్ళు, వాళ్ళని రిచ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ కొత్త లగ్జరీ డెఫినేషను బాగా విజనరీ లీడర్స్ అంటే ముందు చూపు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఆల్రెడీ పసిగట్టేశారు. మీరు గమనిస్తే హైదరాబాద్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మీకు చాలా అంటే చాలా ర్యాపిడ్ గ్రోత్, అంటే ఆటో పైలట్ మోడ్లో ఉంది. సో ఆ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రోత్, జనంలో థాట్ ప్రాసెస్లో ఉన్న మూమెంట్ మీరు చూసుకుంటే, అందరికీ అన్ని అర్బన్ ఫెసిలిటీస్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం దే వాంట్ క్లీన్ స్పేస్, క్లీన్ ఎయిర్. అట్లా వాళ్ళకి కొన్ని పారామీటర్స్ పెట్టుకొని చూస్తున్నారు. దే ఆర్ కాల్డ్ విజనరీ. అంటే వాళ్ళకి కాస్త ఆ ముందు చూపు చాలా గొప్ప ఆలోచన పరులకి వాళ్ళకి తడుతుంది. సో స్లోగా ఏంటంటే, అది నౌ ఏ డేస్ డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ టైమ్, నాట్ ఇన్ కిలోమీటర్స్ యాజ్ పర్ ద ఫిజిక్స్. కిలోమీటర్స్లో చూస్తారు. బట్ ఇప్పుడు టైంతో కొలిస్తే మనము ఎంత దూరంలో ఉన్నామో, ఎటువంటి ఫెసిలిటీస్లో ఉన్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా మనకి రూరల్ ఫెసిలిటీస్ అన్నీ అర్బన్ ఎమ్యూనిటీస్తో కూడిన ఒక కాలనీలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన దృక్పథం అందరికీ మారిపోయింది. సో లగ్జరీ డెఫినేషన్ మారిపోయిన ఈ వేళల్లో మన సిటీ హోమ్స్ ఆ అర్బన్ ఫెసిలిటీస్తో పాటు రూరల్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తూ, అట్ ద సేమ్ టైం నేచర్తో మమేకమయ్యి ఇంటిగ్రేటెడ్ లివింగ్ తోటి మనము కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాం. దానివల్ల మీరు లగ్జరీ లైఫ్ మీరు అనుభవించడమే కాదు, మీరు తెలియకుండానే మీ మునివానోడికి కూడా ఇచ్చిన అవకాశం మీకు సిటీ హోమ్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మనం చాలా మంచిగా, ఓనరు పార్ట్నర్స్ లేరు, మిడిల్ మెన్స్ లేరు, సింగిల్ ఓనరు. సో మనం ఏంటంటే మన కంప్లీట్ చాయిస్ ఉంది కాబట్టి, ఇటువంటి థాట్ ప్రాసెస్ నేచర్ గురించి ఆలోచించేవాళ్ళు ఫ్యూచర్ విజనరీ లీడర్స్కే మనము అమ్ముదామనే ఇదిలో ఉన్నాం. సో అక్కడ ఏంటంటే మనకి నేచర్ని కాపాడుకునే అన్ని యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది. అలానే ఫెస్టివల్స్తో పాటు వాటర్ డే, ఎర్త్ డే, ఎన్విరాన్మెంటల్ డే, అటువంటి డేస్ కూడా చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయటమే కాదు, ఒక రోల్ మోడల్ కాలనీని బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాము. మీకు నిజంగా ఇప్పుడు ఫ్యూచర్లో మీ మునివన వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ సంథింగ్ మీనింగ్ఫుల్ ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ సంథింగ్ యూనిక్, ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ సంథింగ్ స్పెషల్, మీరు సిటీ హోమ్స్ కమ్యూనిటీలో కంపల్సరీగా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 360 degrees వేస్లో మీకు నేచర్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లగ్జూరియస్ గ్రూప్ ఎలైట్ క్రీమ్లో మీరు జాయిన్ అయిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ. మీకు వివరాల కోసం వాట్సాప్ లింక్ కింద ఉంది, అది మీరు సైట్ విజిట్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి డిస్కస్ చేస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది.
క్లారిటీ ఈజ్ పవర్ ఐ బిలీవ్. మీకు అది రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.